హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్. కొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని, ముందుగా అనుకున్న సమయం కంటే శోభాయాత్ర ముందుగానే ముగించే విధంగా సూచనలు చేశామంటున్న హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. దీనికి భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మనతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మహాన్ ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా కొనసాగుతుంది యాత్ర? ఈరోజు హనుమాన్ జయంతి శోభాయాత్ర చాలా చక్కగా నడుస్తుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము అన్ని రకాల ఏర్పాటు చేశాము. లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేశాము. ఇతర డిపార్ట్మెంట్తో కూడా మేము కోఆర్డినేషన్లో ఉండి ఈ అన్ని ఏర్పాటు చేస్తున్నాము. చాలా బాగుండి నడుస్తుంది అండి. మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు సార్ ఈ బందోబస్తు? దాంట్లో 1000 మంది కన్నా ఎక్కువ సిబ్బంది ఉన్నారు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్, అది కాకుండా ఇంకా ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని చోట్ల మేము ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టుకున్నాము. ప్రజలకి ఏమీ ఇబ్బంది రాకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది, యాత్ర ఎప్పటి వరకు కంప్లీట్ చేసే అవకాశం ఉంది? మీరు నిర్వాహకులకు ఎలాంటి సూచనలు చేశారు? లేదు, మనకు వ్యాలిడ్ టైం ఆల్రెడీ నిర్వాహకులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇందాక మీటింగ్లో కూడా చెప్పాము. వాళ్ళు కూడా అన్ని రకాల ఈ టైమింగ్స్ కూడా పాటిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా విదిన్ ద టైమింగ్ యాజ్ పర్ ఎలక్షన్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు అని మేము ఎన్షూర్ చేస్తాము. ఇప్పటి వరకు ఆ శోభయాత్ర ముగిసే సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఇప్పటికే 3:45 అయింది. ఐ థింక్ ఇంకా ఒక 1.5 అవర్లో ఇది అయిపోతుంది, వెళ్ళిన టైం అయిపోతుంది. సరే, వరుసగా మొన్న శ్రీరామనవమి కావచ్చు, ఇప్పుడు హనుమాన్ శోభయాత్ర, నెక్స్ట్ ఎలక్షన్స్, బాగా ఒత్తిడి పడుతున్నాయి సార్? లేదు, అదే మన డ్యూటీ ఇది. ఏదో ఈవెంట్స్ వస్తాయి, అది ఫెస్టివల్ కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, ఏదో బందోబస్తు కావచ్చు. మేము వీఆర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. మన డ్యూటీ నిర్వహిస్తాము. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్. అయితే దాదాపు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చాలా ప్రశాంతంగా హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. మరో 2-3 గంటల్లోనే ఈ శోభయాత్ర కూడా ముగిసే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా అడిషనల్ సిపి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ.